చూస్తున్నాం హైదరాబాద్ లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఇప్పటికే జిహెచ్ఎంసీ అంతటా రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. అయితే మరో 2 గంటల్లో భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉందట. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అలర్ట్ అయినటువంటి జిహెచ్ఎంసీ ఎమర్జెన్సీ టీమ్స్ రంగంలోకి దిగాయి. అవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ కూడా వార్నింగ్ జారీ చేస్తున్నారు. మీరు చూస్తున్నారు వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలు కానివ్వండి, హైదరాబాద్ నగరంలో లోపల అంటే విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ ఓఆర్ఆర్ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, అక్కడ ఎటువంటి వరద ప్రవాహం కొనసాగుతుంది, రోడ్లపైన ఎంతటి స్థాయిలో వరద నీళ్లు నిలిచిపోయి ఉన్నాయనేది మనకు ఆర్టీవీ స్క్రీన్ పై లైవ్ విజువల్స్ చూడొచ్చు. మరోవైపుగా మూసీ నది కూడా ఉప్పొంగి ప్రవహిస్తోంది. మీరు చూస్తోంది కింద ఫస్ట్ బాక్స్ లో చూసిన విజువల్స్ లో కంప్లీట్ గా ఉస్మాన్ సాగర్ దగ్గర విజువల్స్ అవి. ఇక్కడ మీకు ఆర్టీవీ స్క్రీన్ పై మరొక రైట్ ఇక్కడ మీరు విజువల్ లో చూస్తోంది ఉస్మాన్ సాగర్ దగ్గర విజువల్స్ అవన్నీ కూడా. ఉస్మాన్ సాగర్ ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఆ సర్వీస్ రోడ్డు పైన ఓఆర్ఆర్ పక్కన సర్వీస్ రోడ్డు పైన పూర్తిగా నీళ్లు నిలిచిపోయాయి. ఇక్కడ ఒక ట్వీట్ కూడా కనబడుతోంది. జిహెచ్ఎంసీ అధికారులు విడుదల చేసినటువంటి ట్వీట్ ని మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. సో ఇంపాక్ట్ ఎల్లో అలర్ట్ జారీ చేశారు. బ్లాక్ మార్క్డ్ ఏరియాస్ ఆర్ ఆన్ ద మ్యాప్, ఆరెంజ్ అలర్ట్, ఆరెంజ్ మార్క్డ్ ఏరియాస్ ఆన్ ద మ్యాప్. సో అవన్నీ కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం, ఎల్లో అలర్ట్ జారీ చేయడం సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం. సో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది మొత్తం కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆ తర్వాత బ్లాక్ కలర్లో కనిపిస్తుంది మొత్తం కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సో 1:30 నుంచి 4 గంటల వరకు కూడా కంటిన్యూస్గా భారీ వర్షపాతం ఉండే అవకాశం ఉంది అని చెప్తున్నారు. సో ప్రజెంట్ అయితే సైబరాబాద్ ఏరియాలోని హైటెక్ సిటీ, కూకట్పల్లి ఎక్కువగా ఈ వర్షపాతాన్ని ఫేస్ చేయవచ్చు. ఆ తర్వాత మోడరేట్ రెయిన్స్ అన్ని కూడా వివిధ ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది అని చెప్పి ఇది సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విడుదల చేసినటువంటి ఒక ట్వీట్. సో ఆ ట్వీట్లో మీకు కనబడుతోంది ఏ ఏరియాలో ఎటువంటి అలర్ట్స్ ఉన్నాయనేది. సో హైదరాబాద్ వ్యాప్తంగా ఓఆర్ఆర్ లోపలి వరకు కంప్లీట్గా చాలా భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం కనబడుతోంది. సో ఇప్పటికే బహుశా మీకు కూడా అలర్ట్ సంబంధించి మెసేజ్ వచ్చే ఉంటుంది. సో అలర్ట్స్ ఇస్తోంది మన జిహెచ్ఎంసీ అధికారులు అండ్ హైడ్రా అధికారులు అలర్ట్స్ ఇస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు అలర్ట్ సంబంధించి మీకు కూడా ఆ ఫోన్లలో ఆ మెసేజ్ రూపంలో వస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ అబోవ్ 15 సెంటీమీటర్స్కి మించి వర్షపాతం నమోదు అవ్వచ్చు అనే రకంగా అలర్ట్ జారీ చేశారు. ఇప్పటికే మేడ్చల్, పటాన్ చెరువు, చందానగర్, మియాపూర్, గచ్చిబౌలి, కుకట్పల్లి, గాజుల రామారం ఈ ప్రాంతాల్లో 15 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందట. ఆ తర్వాత వివిధ ప్రాంతాల్లో హైదరాబాద్లోని ఔటర్ రింగ్ రోడ్ లోపల సుమారుగా 7 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందట. సో హైడ్రా అధికారులు రకంగా అలర్ట్ అయ్యారు. జిహెచ్ఎంసీ అధికారులు ఏం చెప్తున్నారు, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శిల్ప లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శిల్ప, సో జిహెచ్ఎంసీ అండ్ హైడ్రా అధికారులు ఏ రకంగా అలర్ట్ గా ఉన్నారు? పెద్ద ఎత్తున అలర్ట్స్ జారీ చేశారు. ఆరెంజ్ అలర్ట్ అండ్ ఎల్లో అలర్ట్స్ కొనసాగుతున్నాయి. సో ఈ ప్రాంతం ఎటువంటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది? ప్రజెంట్ హైదరాబాద్ వెదర్ కండిషన్ ఏంటి? రైట్, మరోసారి గ్రేటర్ హైదరాబాద్కి భారీ వర్ష సూచన జారీ చేశారు. ఇటు హైడ్రాతో పాటు జిహెచ్ఎంసీ అధికారులు ఇటు వర్ష సూచన అనేది జారీ చేశారు. దాదాపు రెడ్ అలర్ట్ మొత్తం జిహెచ్ఎంసీ మొత్తం కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు. ప్రధానంగా ఇటు నార్త్ పార్ట్ అయినటువంటి మియాపూర్, షేర్లింగంపల్లి, పటాన్ చెరు ఈ ప్రాంతాల్లో 15 నుండి 20 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా చెప్తున్నారు. ఈవినింగ్ వరకు కూడా ఎంటైర్ జిహెచ్ఎంసీ మొత్తం కూడా మబ్బులు కమ్మేసి మొత్తం మీద భారీ వర్షాలు నమోదవడానికి ఆస్కారం ఉన్నట్లు కూడా చెప్తుంది. ఇప్పటికే ఒకవైపు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. అది రానున్నటువంటి 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది. మరింత బలపడితే దీని ప్రభావం ఇంకా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నట్లు కూడా చెప్తుంది. ఇప్పటికే కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో నగరం మొత్తం కూడా అతలాకుతలమవుతుంది. ఒకవైపు అటు జంట జలాశయాలు పొంగి పొర్లుతున్నాయి, ప్రమాదకర స్థాయిలో పొర్లుతున్నాయి. అదేవిధంగా ఇటు మూసీ నది కావచ్చు, హుస్సేన్ సాగర్ కావచ్చు, మొత్తం కూడా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే ఇక్కడ నగరవాసులను ఎప్పటికప్పటికీ అప్రమత్తం చేస్తున్నారు. ఇంకోవైపు ఇటు కలెక్టరేట్లో కావచ్చు, ఇటు హెడ్ జిహెచ్ఎంసీ ఆఫీస్లో కావచ్చు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే కాల్ చేయాలంటూ కూడా ఒకవైపు టోల్ ఫ్రీ నెంబర్ కూడా విడుదల చేశారు. రానున్నటువంటి 3 గంటల పాటు నగరానికి ఎంతో కీలకమని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో విద్యాశాఖ ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ అదేవిధంగా గవర్నమెంట్ స్కూళ్ళకి హాఫ్ డే స్కూల్
ప్రకటించారు. రేపు కూడా ఇదే విధంగా ఉండే పరిస్థితి ఉంది. ఎందుకంటే రానున్నటువంటి 24 గంటల్లో అది మరింత బలపడే అవకాశం ఉంది. మరింత బలపడితే దాని ప్రభావం మాత్రం ఖచ్చితంగా ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇటు రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కుండపోత వర్షాలు నమోదవుతున్నాయి. దాదాపు 22 సెంటీమీటర్ల కన్నా ఎక్కువగానే వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు కూడా చెప్తుంది. ఇటు వరంగల్ కావచ్చు, మహబూబాబాద్ ఈ జిల్లాలో దీని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇటు సిటీలో కూడా అదే విధంగా ఉంది. వర్షంతో పాటు ఈడుగాలు కూడా వీచే అవకాశం ఉండడంతో ఇప్పటికే రెయిన్ అలర్ట్ కొనసాగుతుంది. ఇప్పటికే ఇక్కడ హైదరాబాద్ కలెక్టర్ అయినటువంటి హరిచందన ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వాళ్ళ కోసం ప్రత్యేకంగా పునర్వాస కేంద్రాలను సైతం ఏర్పాటు చేసి వాళ్ళు అవసరమైతే అందులోకి మూవ్ అవ్వాలంటూ కూడా ఇప్పటికే చెప్తున్నారు. ఇంకోవైపు కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి ఎలాంటివి ఉన్నా కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే రెస్క్యూ టీం కావచ్చు, అటు జిహెచ్ఎంసీ వాళ్ళకి కావచ్చు, మొత్తం కూడా సెలవులు రద్దు చేసి అందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా నగర వ్యాప్తంగా ఉన్నటువంటి వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర అందరూ కూడా ఖచ్చితంగా ఉండాలి. నిరంతరం అటు ప్రజల్లోకి అందుబాటులో ఉండాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం ఇటు హుస్సేన్ సాగర్ కూడా ఒకవైపు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. ఫుల్ ట్యాంక్ లెవెల్ రీచ్ అయ్యి ప్రమాదకర స్థాయిలో ప్రవహించడంతో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే లోయర్ ట్యాంక్ బండ్ కావచ్చు, కబడ్డీ కూడా ఆ ప్రాంత ప్రజలకు ఇప్పటికీ అలర్ట్స్ వెళ్ళాయి. వాళ్ళందరూ కూడా టెక్స్ట్ మెసేజ్ రూపంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి కూడా ఎప్పటికప్పటికి నగర సిటిజన్స్ని అప్రమత్తం చేస్తున్నారు. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎంటైర్ 2 days కూడా ఇటు నగర వాసులకు ఎంతో కీలకం. ఎందుకంటే చిన్న వర్షం వస్తేనే నగరం మొత్తం కూడా అతలాకుతలమవుతుంది. ఇప్పటికే కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో ప్రతి రహదారి కూడా చెరువును తలపించడంతో రానున్నటువంటి 2 రోజులు కూడా అతి భారీ నుండి అత్యంత భారీ దాదాపు 20 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదవడంతో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే ఐటీ ఎంప్లాయీస్కి మొత్తం కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. అలానే కంటిన్యూ చేయాలంటూ కూడా ఇటు సైబరాబాద్ పోలీసులు ఒకవైపు అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్కి చెప్పిన పరిస్థితితో ప్రస్తుతం అయితే అందరూ కూడా ఎవరైతే ఐటీ కార్డర్ దగ్గర ఎక్కువగా హెవీ ట్రాఫిక్ జామ్ ఉంటుంది దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రస్తుతం అయితే వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. అదేవిధంగా స్కూళ్ళకి సైతం 2 days వరకు కూడా హాఫ్ డే స్కూల్స్ ప్రకటించారు. సో ఖచ్చితంగా అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. రానున్నటువంటి 24 గంటల పాటు ఎంతో కీలకము. రానున్నటువంటి 48 గంటల పాటు దీని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. 24 గంటల్లో ఈ అల్పపీడనం ఏదైతే అల్పపీడనానికి అనుసంధానంగా ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతుంది. వీటి ప్రభావంతోనే ఎంటైర్ తెలంగాణ వ్యాప్తంగా అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. సో వచ్చే 3 రోజుల పాటు ఇటు నగర వ్యాప్తంగా భారీ నుండి అత్యంత భారీ వర్షాలు నమోదవడానికి ఆస్కారం ఉన్నట్లు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. వాతావరణ శాఖ అధికారులతో పాటు హైడ్రా టీం కూడా ఈసారి రంగంలోకి దిగి ఎలాంటి ఇబ్బందులు కాకుండా నగరవాసుల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అటు మాన్సూన్ టీమ్స్ కావచ్చు, వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర నిరంతరం ఎక్కువగా నీట మునిగిపోతే వరదలు ఇక్కడ ఎక్కువగా తలపిస్తూ ఉంటే అటు మూసీ పరివాహక ప్రాంతం కానివ్వండి, జంట జలాశయాలకు సంబంధించిన అంశంలో కానివ్వండి, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు ఇవన్నీ కూడా మోస్ట్ ఎఫెక్టెడ్. అంటే ఒక వర్షం కురిసిందనంటే ఇక్కడ హైదరాబాద్ నగరంలో ఐటీ కారిడార్లో 1-2 గంటల పాటుగా హెవీగా ట్రాఫిక్ ఉండొచ్చు, లేకపోతే కంటిన్యూస్గా స్టాగ్నెంట్ వాటర్ ఉండొచ్చు. కానీ మూసీ పరివాహక ప్రాంతం ప్రజలకు కానివ్వండి, జంట జలాశయాలకు సంబంధించి కానివ్వండి, ట్యాంక్ బండ్ ఓవర్ ఫ్లడ్డింగ్లో ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఆ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి అలర్ట్స్ ఉన్నాయి, అక్కడ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? రైట్. ఇప్పటికే జంట జలాశయాలు అనేది ప్రమాదకర స్థాయిలో ప్రవహించడంతో ఫ్లడ్ అలర్ట్స్ జారీ చేశారు. ఇటు జలమండల అధికారులు ఎప్పటికప్పటికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎన్ని క్యూసెక్లో వాటర్ వచ్చి అక్కడ జంట జలాశయాల్లో కలుస్తున్నాయి, ఎన్ని క్యూసెక్లో వాటర్ అనేవి దిగువకపోతున్నాయని కూడా మొత్తం కూడా ఇప్పుడు అవి ప్రమాదకర స్థాయిలో ప్రవహించడంతో దాదాపు 3 గేట్లు అనేవి ఎత్తి కిందికి విడుదల చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ పరిధిలో ఉన్నటువంటి ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పటికి వాళ్ళకి అలర్ట్స్ జారీ చేస్తున్నారు. వాళ్ళు పునర్వాస కేంద్రాలకి తల్లి వెళ్ళాలంటూ కూడా వాళ్ళతో పాటు ఎవరైతే శిథిలావస్థకు చెందినటువంటి భవనాలు ఉంటారో వాళ్ళందరూ కూడా వెకేట్ చేయాలి. ఖచ్చితంగా భారీ నుండి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే ఆస్కారం ఉందో అందరూ కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తున్నారు. ఇప్పుడే నగరంలో మరోసారి హెవీ రెయిన్ అనేది మరోసారి స్టార్ట్ అయింది. ప్రస్తుతం మాదాపూర్, గచ్చిబౌలి ఈ ఏరియాలో మరోసారి ఈవినింగ్ టైం అయింది. మరోసారి హెవీ రెయిన్ ఉండడంతో చిన్న వర్షం వచ్చిన ట్రాఫిక్ పైన ఎఫెక్ట్ పడుతుంది. అలాంటిది మరోసారి భారీ వర్షం నమోదవుతుంది. రానున్నటువంటి 2 గంటల పాటు ఇటు నగరానికి ఎంతో కీలకం. ప్రస్తుతం అయితే నగరానికి రెడ్ అలర్ట్ అయితే కొనసాగుతుంది. మనోజ్. రైట్, థ్యాంక్ యూ శిల్ప. సో మొత్తం మీద హైదరాబాద్లో కుండపోత వర్షం కురుస్తోంది. మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. కంటిన్యూస్గా పెద్ద ఎత్తున 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి
వాతావరణ శాఖ అధికారులు ఇచ్చిన హెచ్చరికల మేరకు సూచన మేరకు ట్రాఫిక్ పోలీసు కూడా అవే అలర్ట్ జారీ చేస్తున్నారు. సో ప్రస్తుతానికి హైదరాబాద్ ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందట. మేడ్చల్, పటాన్ చెరువు, చందానగర్, గచ్చిబౌలి, కూకట్పల్లి, హైటెక్ సిటీ ఈ ప్రాంతాల్లో 15 సెంటీమీటర్లకు మించి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందట. వివిధ ప్రాంతాల్లో 7 to 12 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ ఉండే అవకాశం నుంచి వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సో ప్రస్తుతానికి వాతావరణం మారుతోంది. 2 రోజులు మీకు హాలిడేస్ లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటిది ఇస్తే వెకేషన్గా భావించకండి. బయటకు వచ్చి ప్రమాద బారిన పడకండి. ఇంట్లో ఉండండి, సేఫ్గా ఉండండి. సో మీ చుట్టూ ఎక్కడైనా మీరు వెళ్ళేటువంటి పరిసర ప్రాంతాల్లో అక్కడ కనుక వర్షం కురిస్తే, స్టాగ్నెట్ వాటర్ కనుక ఉంటే అక్కడ కొంత అలర్ట్ పెట్టండి, ఇండికేషన్ ఇవ్వండి. డేంజర్ ఇండికేషన్ ఇవ్వడం వల్ల కొంత వెనుక వచ్చేటువంటి వారందరూ కూడా కొంత సేఫ్గా వెళ్ళడానికి ఒక మార్గం ఏర్పాటు చేసినట్టు అవుతుంది.